లోకేష్ కనగరాజ్ కోలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసి పాన్ ఇండియా రేంజ్ టాలెంట్ని చూపించాడు. వరుస సక్సెస్లతో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్క సినిమా అయినా చేయాలని చూసిన డైరెక్టర్. ఇంతటి క్రేజ్, ఫేమ్ చూసిన డైరెక్టర్ గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోయాడట. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్తో చేసే సినిమా సంథింగ్ స్పెషల్ అనేలా ఉండాలని రాత్రింబవళ్లు కష్టపడి డిఫరెంట్ యాక్షన్ స్టోరీ కూడా రెడీ చేశాడట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రేసీ స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్ యాక్షన్ తో హాలీవుడ్ సినిమా చూపించే దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీ విక్రమ్ సూపర్ హిట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని, ఫేమ్ ని సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. ఈ రెండు సినిమాల సక్సెస్ తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వచ్చే సినిమాలలో ఇదే స్టోరీని కంటిన్యూ చేశాడు. ఈ సిరీస్ లో భాగంగా తర్వాత వచ్చిన సినిమా విజయ్ నటించిన లియో. వరుస సక్సెస్ లు చూసిన లోకేష్ దళపతి విజయ్ తో చేసిన లియో సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక్క తమిళ్లో తప్ప ఇతర చోట్ల అంతగా ఆడలేదు. దీంతో తాను చేయబోయే నెక్స్ట్ సినిమా పైన చాలా డౌట్స్ వచ్చాయి. రజనీకాంత్ మూవీ స్టార్ట్ చేయగానే అభిమానుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో రాత్రి పగలు చాలా రెస్ట్లెస్ గా వర్క్ చేసి సినిమాను ఫినిష్ చేశాడు. సినిమా ఫస్ట్ కాపీ రజనీకాంత్ కి చూపించిన తర్వాతే ప్రశాంతంగా నిద్రపోయాను అని దర్శకుడు లోకేష్ ఒక హాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎల్సీయూ సిరీస్ లో భాగంగా రజనీకాంత్ తో చేయబోయే ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోవాలని లోకేష్ కనగరాజ్ సినిమా కాస్టింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. ఎంతో ప్రెస్టీజియస్ గా చేస్తున్న ఈ మూవీలో కన్నడ నుండి ఉపేంద్ర, మలయాళం నుండి శోభిన్ షాహీర్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, తెలుగు నుంచి నాగార్జున లాంటి నటులను రంగంలోకి దింపాడు. అయితే మిగతా వాళ్లను సినిమాకు ఒప్పించడం ఒక ఎత్తు అయితే నాగార్జునను ఒప్పించడం మరో ఎత్తు అయిందని, దానికి 4-5 నెలలు టైం పట్టిందని డైరెక్టర్ లోకేష్ స్వయంగా చెప్పాడు. అంతేకాదు అమీర్ ఖాన్ తో చేయబోయే సినిమా సంథింగ్ స్పెషల్ అని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియజేశాడు కనగరాజ్. టాలీవుడ్ లో రాశి ఖన్నాకు సరైన ఐడెంటిటీ రాలేదా? శామ్, రకుల్, పూజా హెగ్డే, ఫెలో భామల సరసన చేరాల్సిన ఈ బ్యూటీ ఎందుకు మిస్ అయింది? ఇప్పటి వరకు స్టార్ హీరోస్ తో వర్క్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఇక మిడిల్ రేంజ్ హీరోలతో సరిపెట్టుకోవాల్సిందేనా? ఇంతకీ రాశి ఖన్నా టాలీవుడ్ కమ్బ్యాక్ ఎప్పుడు? టాలీవుడ్ లో రాశి ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లైంది. ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యి జూన్ 20కి 11 ఇయర్స్. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ డాల్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో పాటు 2-3 ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోస్ తో నటిస్తే మేడం ఖాతాలో తారక్ తప్ప మరొక టైర్ 1 హీరో లేడు. వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. ఎక్కువగా టైర్ 2 మిడిల్ రేంజ్ హీరోలతోనే జోడీ కట్టింది భామ. కెరియర్ స్టార్టింగ్ లో రాశి ఖన్నా బొద్దుగుమ్మగా విమర్శలు ఎదుర్కొనడంతో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ చేసి తగ్గినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. అలాగే సక్సెస్ రేషియో కూడా తక్కువగా ఉండడంతో పాటు గ్లామర్ రోల్స్ చేయకపోవడం కూడా స్టార్ హీరోల సరసన జోడీ కట్టే ఛాన్సులు రాశి వద్దకు రాలేదని టాక్. తమిళ, హిందీ పరిశ్రమలను చుట్టేసిన ఇదే సిచ్యువేషన్. టాలీవుడ్ లో ఎన్నో హోప్స్ పెట్టుకున్న పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో మేడం తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. టాలీవుడ్ ని దూరం పెట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సీడ్ అయింది రాశి. తిరు, సర్దార్, అరణ్మనై చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. కానీ అగత్య ఫ్లాప్ కావడంతో మరొక కోలీవుడ్ ఆఫర్ రాలేదు. అటు హిందీలో చేసిన 2 సినిమాలు యోధా, సబర్మతి ఎక్స్ప్రెస్ బాక్స్ ఆఫీస్ బాంబ్స్ గా మారాయి. ప్రజెంట్ ఓ బాలీవుడ్ మూవీతో పాటు తెలుగు మూవీ తెలుసు కదా చేస్తోంది. ఇందులో టిల్లుతో రొమాన్స్ చేస్తోంది రాశి. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. 3 ఏళ్లకు తిరిగి టాలీవుడ్ గుమ్మం తొక్కుతున్న రాశి ఖన్నా 2.0లోనైనా సాలిడ్ సక్సెస్ ని అందుకుంటుందా? స్టార్ హీరోలతో జోడీ కడుతుందా అన్నది వెయిట్ అండ్ వాచ్. సినీ లవర్స్ కి క్రేజీ న్యూస్ వచ్చేసింది. కొత్త కంటెంట్, సరికొత్త ప్రయోగాలు ఇష్టపడే నేటి యువత అంచనాలను పెంచే క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. లాస్ట్ ఇయర్ బ్లాక్ మూవీతో సక్సెస్ కొట్టిన ఈ కాంబో ఈ సంవత్సరం ఎలాంటి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది? వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. యూత్ ని టార్గెట్ చేసే స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ జీవా సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. మాస్క్, వాలంటీర్, తీ, గర్జన, అగతియ ఆ కోవలో సినిమాలే. అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్లాక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ గా యూత్ అంచనాలకు చేరువైంది. బ్లాక్ మూవీతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో జీవా తమిళ దర్శకుడు కేజీ సుబ్రమణి జోడీ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. రంగం 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైన జీవా కెరియర్ లో 46వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. విశాల్ అండ్ జీవా ఫాదర్ ఆర్బీ చౌదరి సమక్షంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
జీవాతో పాటు ఈ సినిమాలో బబ్లు పృథ్వీరాజ్ కూడా కనిపించనున్నారు. గతంలో జీవా రావణకొట్ట మూవీ ప్రొడ్యూసర్ గా చేసిన రవి కన్నన్ రవి గ్రూప్ బ్యానర్ పై జీవా 46th సినిమాని నిర్మిస్తున్నారు. 45వ సినిమా నిర్మాణం పూర్తి చేసుకున్న వెంటనే జీవా 46th సినిమాని లాంచ్ చేసి వరుస మూవీస్ తో స్పీడు పెంచేశాడు. తమిళ భాషలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన బ్లాక్ మూవీని డార్క్ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది డార్క్. విభిన్న కథాంశంతో భారీ నిర్మాణ విలువలతో యూత్ ని టార్గెట్ చేస్తూ మరొకసారి కేజీ సుబ్రహ్మణి డైరెక్షన్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా గోకుల్ బినాయ్ ని జీవా 46వ సినిమా కోసం ఎంచుకున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో హారర్, థ్రిల్లర్, నేషనల్ ఇష్యూస్ బేస్డ్ చిత్రాలే ఎక్కువగా ఎంటర్టైన్ చేశాయి. వీటిని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ కి ఎక్కడో ఒక మూల లవ్ స్టోరీస్ ని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ కలిగింది. అప్పుడప్పుడు పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండ్రా అంటూ ఫిలిం మేకర్స్ కి రిక్వెస్ట్లు ఎక్కువయ్యాయి. ఆడియన్స్ నుండే ఆర్డర్స్ రావడంతో రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీస్ ని చెక్కే పనిలో పడ్డారు దర్శకులు. నార్త్ ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. హర్రర్, నేషనల్ ఇష్యూస్, యాక్షన్ చిత్రాలు చూసి బోర్ కొట్టేసిన మూవీ లవర్స్ లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఓ సింపుల్ ప్రేమ కథలు చూడాలనుకుంటున్నారు. రాను యూత్ ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించడం చూసిన మేకర్స్ తిరిగి వాళ్లను రప్పించేందుకు ఫీల్ గుడ్ స్టోరీలను చెక్కుతున్నారు. ఈ ఏడాది వడివడిగా లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలు థియేటర్లోకి వచ్చేస్తున్నాయి. జూలై నుండి ఇక బీట్ ఆన్ థియేటర్లు లవర్స్ తో కిటకిటలాడబోతున్నాయి. ప్రిపేర్ చేసిన ప్రేమ కథల్లో చేస్తుంది మెట్రో ఇందినో. 1 కాదు 2 కాదు ఏకంగా 4 లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తుంది బాలీవుడ్. మొన్నటి వరకు దేశభక్తి యాక్షన్ హీరోగా మారిన సిద్ధార్థ్ మల్హోత్రా మళ్లీ లవర్ బాయ్ అవతారం ఎత్తబోతున్నాడు. పరం సుందరితో కలిసి డ్యూయట్ పాడబోతున్నాడు. నార్త్ బాయ్ సౌత్ అమ్మాయి మధ్య పుట్టిన లవ్ స్టోరీని మరోసారి చూపించనుంది బాలీవుడ్. ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ ప్రేమ కథలను వడ్డించడంలో యశ్రాజ్ ఫిల్మ్స్ కు బాగా తెలుసు. ఇప్పుడు న్యూ యాక్టర్స్ తో సయ్యారా చిత్రాన్ని సిద్ధం చేస్తుంది. ఒకప్పటి డ్రీమ్ బాయ్ మాధవన్ కూడా ఆప్ జైసా కోయ్ అంటూ మెచ్యూర్డ్ ప్రేమ కథను ఓటీటీలోకి పట్టుకొస్తున్నాడు. అలాగే ఆంఖోంకి గుస్తాఖియా అంటూ రాబోతున్నారు విక్రాంత్ మాసే అండ్ సనాయక్ కపూర్. భూల్ భులాయా 3లో హర్రర్ జోనర్లోకి ఎంటర్ అయిన సెల్ఫ్ మేడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ కూడా బ్యాక్ టు బ్యాక్ రొమాంటిక్ చిత్రాలతో వచ్చేస్తున్నాడు. అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీలో కార్తీక్ ఆర్యన్తో జోడీ కడుతుంది శ్రీలీల. అనన్య పాండేతో కలిసి తూ మేరీ మే తేరాలో డ్యూయట్ పాడబోతున్నాడు. కిల్తో మోస్ట్ వైలెంట్ హీరోగా మారిన లక్ష్య అమ్మాయిల్ని పువ్వుల్ని చూడబోతున్నాడు. చాంద్ మేరా దిల్ అంటున్నాడు. వరుణ్ ధావన్ ఒకేసారి ఇద్దరు ముద్దుగుమ్మలు పూజా హెగ్డే, మృణాల్తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, హై జవానీతో ఇష్క్ హోనా హై రెడీ చేస్తున్నాడు. ఇది నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలతో ఫీల్ గుడ్ చిత్రాలను రెడీ చేస్తుంది బాలీవుడ్. మరి ఇక ఆడియన్స్ థియేటర్లకు రావడమే తరువాయి. నార్త్ బెల్ట్ లో థియేటర్లు కలకలలాడేందుకు లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలు ఎంతవరకు యూజ్ అవుతాయో చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దింపేయడంలో రష్మికనే మించిపోతోంది ఈ స్టార్ హీరోయిన్. ఈ ఏడాది 6 నెలల కాలంలో నేషనల్ క్రష్ 3 సినిమాలను దింపితే ఈ మల్లు బ్యూటీ ఏకంగా 5 సినిమాలతో షాక్ కి గురి చేస్తోంది. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న ఆ బ్యూటీ ఎవరు? త్వరలో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ కేరళ కుట్టి ఫ్యూచర్ లో కూడా ఇదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తుందా? ఇప్పటి వరకు రష్మిక స్పీడ్ కే ఫిదా అయిపోతుంటే ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్, అంబల నడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ ఇప్పుడు కేరళలో బిజియెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ ఏడాది రేఖా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనశ్వర ఈ 6 నెలల కాలంలో 5 సినిమాలను దించేసి మాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ తరం హీరోయిన్లలో ఈమెలా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ మరొకరు లేరనే చెప్పాలి. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తుంది. రేఖా చిత్రం తర్వాత వచ్చిన ఎన్స్వాంతం, పుణ్యాలం, పైంకిలి పెద్దగా సందడి చేయలేకపోయాయి. మిస్ అయిన్ మిస్టర్ బ్యాచులర్ సోసో అనిపించుకుంది. రీసెంట్లీ రిలీజ్ అయిన వ్యాసన సమేతం బంధుమిత్రాదికల్తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనశ్వర. పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ నిర్మించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ అధినేత టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గార్లపాటి సహ నిర్మాతగా వ్యవహరించాడు. ప్రజెంట్ ఆయన చిరంజీవి, అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నాడు. ఇక అనశ్వర రాజన్ జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆమె నుండి మరిన్ని మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేడం చేతిలో 2-3 ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో ఒకటి 7/G బృందావన్ కాలనీ సీక్వెల్. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏడాదికి మినిమం 3-4 చిత్రాలను దించేసే ఈ బ్యూటీ భవిష్యత్తులో కూడా ఈ జోరు కంటిన్యూ చేసి మరికొంతమంది భామలకు ఇన్స్పైర్ గా నిలుస్తుందేమో చూద్దాం.